రామ్ చరణ్ గారు ఎంత పెద్ద డాన్సర్ అనేది మనందరికి తెలుసు. కానీ రీసెంట్‌గా వచ్చింది 'మచ్చా మచ్చా రా' ఈ సాంగ్‌లో ఏందంటే లిటరల్లీ మనకి దురద పుడితే ఎత్తేటి గోక్కుంటాం గదా! అదే స్టెప్ అయింది. బట్ ఏందంటే నాకు తెలిసి రామ్ చరణ్ ఎలాంటి స్టెప్స్ ఎయాలి ఏదో ఇది నాకేం అంత ఏం అనిపియలేదు. బట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ మోర్ ఫ్రమ్ రామ్ చరణ్ అంతే. దానికంటే ఇంకేం చేయలేను. ఎందుకంటే తను పాత సినిమాలన్నీ ఏది చూసుకున్నా గాని నెక్స్ట్ లెవెల్ డాన్స్. ఇదేందో పైనుంచి దురద పడితే గీక్కుంటాం కదా ఇట్టిట్ట అలానే ఉంది ఇది కూడా మొత్తము. సో, మేబీ కొరియోగ్రాఫర్ కరెక్ట్‌గా ఎయలేదేమో. రామ్ చరణ్ డాన్స్ క్యాపబిలిటీ ఆయనకు తెలీదేమో అని నాకైతే అనిపించింది. ఆహ్, అండ్ పర్లేదు సాంగ్ అయితే. బట్ స్టెప్స్ అయితే నాకేమంత గ్రేస్ బీభత్సంగా ఉంది. రామ్ చరణ్ గారి గురించి గ్రేస్ పరంగా ఆయనైతే అస్సలు తప్పట్లేము. ఎందుకంటే టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్‌లో తినొక్కరు. ఆహ్, ఉన్నారు గదా! మన కొంతమంది వాళ్ళ పేర్లు ఎందుకులే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మన డెమి గాడ్ చిరంజీవి కొడుకు గురించి కాబట్టి. సో, అందుకే చెప్తున్నాను. అండ్ ఈసారన్నా కొంచెం ఆలోచించి ఏదైనా కొరియోగ్రాఫర్ చేయండిరా బాబు మన రామ్ చరణ్‌కి. ఇలాంటివి చేస్తామంటే ఏందసలు రామ్ చరణ్ ఏంది ఇలాంటి డాన్స్ చేస్తున్నారని మేమే లిటరల్లీ చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఆహ్, ఒకప్పుడు 'శంకర్ లాగా లేరు' అండ్ ఈ రామ్ చరణ్ లుక్స్ ఎలా అయిపోయిందంటే ఆహ్, లుక్స్ పరంగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్‌గా వస్తుంది. మామూలుగా బయటికెళ్ళినప్పుడు లుక్స్ చూపిస్తారు కదా! ఈ లుక్‌లో బావుంటారు, ఈ లుక్‌లో బావుంటారు. ఏ లుక్‌లో ఉన్నాడో కూడా తెలియకుండా ఉండాది. సో, ఆల్ ది బెస్ట్ 'శంకర్' గారు ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీ. అదే మన 'రామ్ చరణ్' గారిది. అందుకే ఫ్యూచర్ అన్నాను. 'గేమ్ చేంజర్' మూవీ మంచి హిట్ కావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకరికేందంటే ఆ కొరియోగ్రాఫర్ చెప్పండి. ఈ స్టెప్స్ 'రామ్ చరణ్' ఏసేటివి కాదని. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.